అందరూ కాస్త సైలెంట్ గా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ గారు, తనుజ పుట్టస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు. ఒక ఇద్దరు పవర్ఫుల్ లేడీస్ ని ఒక్క ఫ్రేమ్ లో చూస్తే ఎలా ఉంటుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ మన కళ్ళ ముందు ఉంది. సో తనుజ గారు అందరూ హాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ మాధురి గారు అండ్ థ్యాంక్ యూ తనుజ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాళ్ళిద్దరిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత మీకు సపరేట్ గా ఫోటో సెషన్ ఉంటుంది, తర్వాత క్వశ్చన్ అవర్ కూడా ఇస్తాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ కూర్చొని ప్లీజ్ ఒక 2 minutes తన టైం చాలా ప్రీషియస్. తను జగ్గుల ప్రోగ్రామ్ ఉన్నా కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ తనుజ గారు అండ్ మాధురి గారు. థ్యాంక్ యూ. లవ్ సింబల్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. బికాస్ నా ల్యాప్తో మీకు టైం అయిపోవాలా లేదా తనుజ గారు మాట్లాడాలా? తనుజ గారు మాట్లాడాలి అంటే మీరందరూ సైలెంట్ గా ఉండాలి. మీ అరుపులు మీ గోళలు తనుజ గారు మాట్లాడుతున్నప్పుడు వినబడాలి. సో ప్లీజ్ ముందున్న వాళ్ళందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. తనుజ గారిని మన కోసమే వచ్చారు, మీకోసం వచ్చారా? ఆమెకి కాస్త కొంచెం ఒక ఫ్రీడమ్ ఇవ్వండి. మీ అందరితో మాట్లాడతారు, స్టేజ్ పైకి వచ్చి ఎదురుగా మాట్లాడతారు. అప్పుడు మీ కళ్ళారా మనసారా తనుజ గారిని అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ ప్లీజ్ 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 వీళ్ళ ఫ్యాన్స్ కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాలాంటి దాని వల్ల అస్సలు కాదు. బట్ ఆల్సో ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ఫ్యాన్స్ అందరుగా ఉండాలి. ఆమె ఉండేదే 2 minutes. మీరు ఇట్లాగే టైం వేస్ట్ చేస్తే ఆమె వెళ్ళిపోతారు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. అందరూ వినండి. ఆవిడ అందరినీ కలవడానికి మాట్లాడడానికి వచ్చారు. ప్లీజ్ వాళ్ళు కొంచెం ఫ్రీగా వదలండి. ప్లీజ్ వాళ్ళు ఫ్రీగా వదలండి. అక్కడ ఖాళీ చేయండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఓకే తనుజ గారు అండ్ దువ్వాడ మాధురి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ద ఇన్స్పిరేషనల్, ద కాన్ఫిడెంట్ లేడీస్ ఇద్దరికి కూడా, ముగ్గురికి కూడా, సత్యవతి ఎస్పీ నాయుడు గారికి, తనుజ పుట్టస్వామి గారికి, దువ్వాడ మాధురి గారికి వన్స్ అగైన్ వెల్కమ్ టు ద డయాస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు అందరూ, బట్ అక్కడే ఉండాలి ఖచ్చితంగా. సో తనుజ గారి కోసం ఏం చెప్పాలి? బిగ్ బాస్ లో తన రియాలిటీతో అందరి మనసులో దోచుకున్న ఒక చిన్నారి. సో నిజంగా వెరీ బ్యూటిఫుల్ అండ్ రియల్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ తనుజ గారు. హ్యాపీ ఉమెన్స్ డే. Hi Srikakulam people, lots of love and thank you so much. మీ ఎనర్జీని చూసి నాకు ఎనర్జీ వస్తుంది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. అందరికీ హాయ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. యా సో ప్లీజ్ అందరూ కూడా కాస్త కూర్చోండి. బికాస్ వెనుక వాళ్ళకి కనబడట్లేదు. నాకు కూడా తనుజ గారిని చూసిన తర్వాత మాధురి గారిని, ముగ్గురు శక్తుల్ని ఒక దగ్గర చూసాక మాటలు రావట్లేదు. సో మీకు ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకుగా ఉంటాయి అఫ్ కోర్స్ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కదా, అవునా కాదా? సో ఓకే, ఇక్కడ ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ కూడా ఉండబోతుంది. దాన్ని వినాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూర్చోవాలి. ప్లీజ్ కైండ్లీ తనుజ గారి మాటలు వినాలి అనుకుంటే కూర్చోండి. అందరూ ఎంత అందంగా రెడీ వచ్చారు. ప్లీజ్ ఆవిడకి ఫ్లైట్ టైం ఉంది. అంత బిజీ షెడ్యూల్ కూడా మనం కలవడానికి వచ్చారు. మనం ఇబ్బంది పెట్టకూడదు. ప్లీజ్ కూర్చోండి. అందరూ ఒకసారి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూర్చోండి. నేను ఎక్కడికి వెళ్ళాను, మీ అందరితో మాట్లాడి వెళ్తాను. హాయ్ మా హాయ్, అందరికీ హాయ్. ప్లీజ్ కూర్చోండి. ఎందుకంటే మీరు నించోవడం వల్ల వెనుకల చాలా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కనబడట్లేదు. చూడండి అలా చైర్ మీద నించుంటున్నారు. అందరూ కూర్చోండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. హాయ్ మా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ బికాస్ అందరూ చెప్తున్నారు, ఎవరు వినట్లేదు. అమ్మా మీరు పెద్దలు అయ్యి మీరు అలా నించుంటే చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ తనుజ గారు. అసలు ఇంత స్వీట్ గా చెప్పినందుకన్నా మీరు వినాలి కదా, ఎంత క్యూట్ గా ఎంత స్వీట్ గా చెప్పారు. సో వినండి ఖచ్చితంగా. తనుజ గారు, మీ మాట మా వాళ్ళు వింటున్నారండి. అసలు ఒక్కరు కూడా స్టాండింగ్ పొజిషన్ లో లేరు, మధ్యలో ఉన్న వాళ్ళ ప్లేస్ లేదు. సో మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. సో అది మేము మీకు ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా, ఒక గెస్ట్ ని ఇంత బాగా అభిమానించినందుకు, ఆమె చెప్పంగానే విన్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు